వాడిని ఎందుకలా వదిలిపెట్టారు? వాడిని స్టేషన్కి తీసుకెళ్లి 4 బాధ్యతే అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్పేవాడు. అతన్ని స్టేషన్కి తీసుకెళ్తే కేసు బుక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ కూతురు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ని అవినాష్కు దక్కనివ్వకూడదు. ఈ దెబ్బతో ఆ అవినాష్ తన కంపెనీలన్నీ మూసేసుకుని రోడ్డు మీద పడతాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజేంద్ర గారు అవినాష్కి హెల్ప్ చేయకుండా ఉంటాడా? భార్గవి ముఖం చూసైనా తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మిమ్మల్ని అవినాష్ గారిని అరెస్టు చేసి మున్నిని వెంటనే శిరీషకు అప్పగించవలసిందిగా తన కంప్లైంట్లో రాసింది. ఆ ఇన్స్పెక్టర్ చివరికి నా కూతుర్నే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేస్తానంది. నాకు సిగ్గుతో అక్కడే చచ్చిపోవాలనిపించింది. సారీ మేడం, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక ఆంటీ మమ్మీని డాడీని అరెస్ట్ చేయమని చెప్పిందంట. ఆ ఆంటీ ఎవరంట? ఆమె మన బ్యాడ్ మమ్మీకి మమ్మీ అంట. డాడీ నీకేమైంది డాడీ? నాకేం కాలేదు తల్లి. ఏం కాకపోతే మరి నోట్లో నుంచి రక్తం ఎందుకు వచ్చింది? లేదు డాడీ, నేను చూశాను, నువ్వు రక్తం తుడుచుకున్నావు. డాడీ, నాకెప్పుడు తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా నువ్వు ఇంట్లో ఉండి టాబ్లెట్స్ ఇచ్చేవాడివి. మరిప్పుడు నువ్వెందుకు హాస్పిటల్లో చేరావు? చెప్పు డాడీ. భగవంతుడా, నేను ఏమని సమాధానం చెప్పను? తొందరలో మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానని నీకెలా చెప్పనమ్మా? ఆ బ్యాడ్ మమ్మీ వెళ్ళిపోయాక కొత్త మమ్మీ వచ్చింది, నన్ను బాగా చూసుకుంటుంది. కానీ డాడీ, నాకు వేరే డాడీ వద్దు డాడీ, వద్దు డాడీ. ఏడవద్దు డాడీ, నువ్వు ఏడవద్దు. అయినా ఎందుకు ఏడుస్తున్నావు డాడీ? డాడీ, డాడీ ప్లీజ్ ఏడవద్దు డాడీ, ఏడవద్దు డాడీ. అమ్మా, డాడీకి ఏం కాదమ్మా, నేనున్నాను కదా. నేను స్ట్రాంగ్ డాక్టర్ని, నీకు తెలుసు కదా. చిన్నపిల్లలకి దగ్గు జ్వరం వస్తే ఇంట్లోనే టాబ్లెట్లు ఇస్తాను. కానీ డాడీ పెద్ద పిల్లాడు కదా, అందుకే హాస్పిటల్కి వచ్చాడు. 1-2 రోజుల్లో డాడీకి పూర్తిగా తగ్గిపోతుంది. నేనే ఇంటికి తీసుకొస్తానమ్మా, ఓకేనా? నిజంగానా తాతయ్య? నిజమమ్మా. ఎప్పుడు నాతోనే ఉంటానని ప్రామిస్ చేయి డాడీ. ఎస్ డాక్టర్. మున్నిని తీసుకెళ్ళి చాక్లెట్లు కొని. అలాగే. ఓకే నాన్న, నువ్వు వెళ్ళి చాక్లెట్లు తిను. డాడీకి రెస్ట్ కావాలి కదా. ఓకే తాతయ్య. మున్ని, వెళ్ళమ్మా, వెళ్ళు.
చూసారా డాక్టర్, ఆ భగవంతుడు నాతో ఎలా ఆడుకుంటున్నాడు. ఇన్నాళ్ళు మున్ని కోసం నేను బాధపడుతూ వచ్చాను, కానీ ఈరోజు ఆ పసిది నా కోసం బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. నా గుండె పిండేసినట్లయిపోయింది. కానీ ఈరోజు ఆ పసిది నా కోసం బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. నా గుండె పిండేసినట్లయిపోయింది. జరగబోయేది తలుచుకొని కుమిలిపోతూ జీవితాన్ని దుర్భరం చేసుకోవడం కంటే సంతోషంగా మిగిలిన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మంచిది. మనిషికి సంతోషాన్ని మించిన ఔషధం మరొకటి లేదు. ఆ సంతోషమే నీ ఆయుష్ కూడా పెంచొచ్చు. బీ బ్రేవ్ మై బాయ్, బీ బ్రేవ్. ఏంటి రాజేంద్ర గారు ఇలా వచ్చారు? కూర్చోండి. పర్వాలేదు, మీతో ఒక విషయం క్లారిఫై చేసుకుందామని వచ్చాను. ఏ విషయం సార్? మీరు భార్గవ్ వాళ్ళ ఇంటికి వచ్చారని తెలిసింది. అవును. అవినాష్ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారని అవినాష్ని భార్గవిని జాగ్రత్తగా ఉండమని చెప్పారట. అవును, నిజమే. ఎవరు ఇన్స్పెక్టర్ గారు? అవినాష్ లాంటి మంచి మనిషి మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళెవరు? అవినాష్ గారు అత్తగారు ఈ మధ్యన అమెరికా నుంచి వచ్చారట. అవినాష్కి భార్గవికి అక్రమ సంబంధం ఉందని వాళ్ళని అరెస్టు చేయమని కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరకొచ్చారు. నేను ఏదో విధంగా ఆ విషయాన్ని ట్యాకిల్ చేసి పంపించాను. కానీ ఆవిడి గారిని చూస్తే సామాన్యురాలిగా నాకు కనిపించలేదు. అవినాష్ భార్గవిలకి ఎప్పుడైనా ముప్పు తలపెట్టే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండమని భార్గవిని హెచ్చరించి వచ్చాను. ఆవిడ పేరేంటి ఇన్స్పెక్టర్? వైజయంతి. ఈ వైజయంతి ఎవరు? శిరీష తల్లి అవినాష్ అత్తగారు అని సిఐ మాధవి చెప్పారు. కానీ నాకు ఫోన్ చేసిన వైజయంతి, నన్ను ప్రేమించిన వైజయంతి, అవినాష్ అత్తగారైన వైజయంతి అందరూ ఒక్కరేనా లేక వేరువేరా? భగవంతుడా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. త్వరగా వెళ్ళి వైజయంతిని కలవాలి. వైజయంతిని కలిస్తే గానీ ఈ చిక్కుముడి వీడదు. కలుస్తాను, వైజయంతిని వెంటనే కలుస్తాను. హలో రాజేంద్ర. వైజయంతి, నువ్వా? నువ్వా కాదు, మీరా. మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. నన్నెవరనుకున్నావు? శిరీషక తల్లిని, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అవినాష్క అత్తగారిని. కానీ వీటికంటే ముందు మన ఫ్రెండ్స్ అన్న విషయం మర్చావా? నో, ఇంకా మాట్లాడద్దు. నువ్వు ఒక మోసగాడివి, దుర్మార్గుడివి. కాదు వైజయంతి, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే... ఆపు.
వినడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. నీ మాయ మాటలతో ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. నన్ను అపార్థం చేసుకున్న వైజయంతి, నేను చెప్పేది విను. లేదు, నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను రాజేంద్ర. నిన్నెవరు నాకంటే బాగా అర్థం చేసుకోలేరు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? నీ కూతురు విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడానికొచ్చాను. మున్ని కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు తప్పు చేశారు. మున్నీని చూసుకొని బతుకుతున్న అవినాష్కి అన్యాయం చేయొద్దని చెప్పడానికొచ్చాను. అది చెప్పడానికి నువ్వెవరు? అయినా అవినాష్కి నీకు సంబంధం ఏంటి? మంచి మనసున్న మనిషిగా నాకు ఆప్తుడు, నా కూతురికి ఆశ్రయం ఇచ్చిన మంచి మనిషి. నీ కూతురా? అవును, భార్గవి నా కూతురు. భార్గవి నీ అన్న కూతురని నేను విన్నానే. కానీ నాకు అన్న కూతురు కంటే ఎక్కువే. అయితే ఇప్పుడేమంటావు? భార్గవి మున్నీల విషయంలో తొందరపడొద్దని చెప్పడానికొచ్చాను. ఏ బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. భార్గవి మున్నీల విషయంలో తొందరపడొద్దని చెప్పడానికొచ్చాను. ఏ బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. నేను ఈరోజు ఆర్థికంగా పతనమయ్యానేమో గాని మేధస్సులో కాదు. భార్గవిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. దయచేసి భార్గవి మీద పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. భార్గవి, 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 అమ్మా భార్గవి, భార్గవి. బాబాయ్, బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్? పిన్ని ఎలా ఉంది? మాకేమమ్మా, బాగానే ఉన్నాం. అవినాష్ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది బాబాయ్. పిచ్చిదానా, ఎంతసేపు బాధనంతా నీ మనసులోనే దాచుకుని ఎదుటి వారికి సుఖాల్ని పంచివ్వాలనుకుంటాం. నీ ముఖం చూసి నీ మనసులోని బాధని నేను అర్థం చేసుకోలేనా తల్లి? బాధలు మీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు కదా బాబాయ్. అయినా ఆ బాధల్ని దిగమింగుకుని నలుగురికి సహాయపడాలనేదే మీరు నాకిచ్చిన ఆస్తి బాబాయ్. అందుకే ఎన్ని బాధలున్నా వాటిని లెక్క చేయకుండా అవినాష్ ఆశయాల్ని నెరవేర్చడం కోసం నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను బాబాయ్. కాని ఏ క్షణాన ఏమవుతుందో తెలియటం లేదు బాబాయ్. అంతా అయోమయంగా అనిపిస్తుంది. ఏం కాదమ్మా, మంచి మనసుతో చేసే ఏ పనికైనా మొదట్లో ఆటంకాలు వచ్చినా అపజయం మాత్రం ఉండదమ్మా. అవినాష్ నాతో ఏదో మాట్లాడాలని నన్ను పిలిపించాడు. పేదల ఇళ్లకు సంబంధించిన ప్రిస్టేజియస్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడాడు. ఆ కాంట్రాక్ట్ ఎలాగైనా మనకే రావాలి, అది మనకొస్తే కొన్ని వేల నిరుపేదల కుటుంబాలు బాగుపడతాయని అతని ఆశ. అందుకేనమ్మా ఆ కాంట్రాక్ట్ సాధించడానికి నా సహాయం కావాలని కోరాడు. నీతో పాటు నేను కూడా అవినాష్ ఆశయాల్ని నిలబెట్టడం కోసం కృషి చేయబోతున్నాను. ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ని సాధిస్తాను. ఈ కాంట్రాక్ట్ సాధించడమే కాదు, మీ జీవితాల్ని కూడా నిలబెట్టడమే నా ధ్యేయం. తప్పకుండా సాధిస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వస్తానమ్మా.
ఆకాశాన్ని పయనాలేమో చూసి